నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ కాంగ్రెస్ గూటికి చేరిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఖాళీ అవుతున్న మున్సిపల్ కౌన్సిల్ కండువా కప్పి ఘనంగా పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే రోడ్ల మరమ్మతు పనులతో మంచిర్యాల పట్టణంలో ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్యస్తం ఇబ్బందులు పడుతున్న వాహనదారులు ఆసిఫాబాద్ జిల్లా బీసీ గురుకుల విద్యార్థుల నీటి కష్టాలు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో తలెత్తిన సమస్య పట్టించుకోని అధికార యంత్రాంగం మంచిర్యాల నియోజకవర్గం ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు విజయం సాధించినప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీ కౌన్సిల్ సభ్యులు పార్టీ నాయకులు కార్యకర్తలు పోటీ పడుతూ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరి తీర్థం పుచ్చుకొని కండువాలు కప్పుకుంటున్నారు వలసల వేగం చూస్తుంటే అతి త్వరలోనే మంచిర్యాల మున్సిపల్ కౌన్సిల్ పూర్తిగా ఖాళీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఈ పార్టీ ఫిరాయింపుల వేగం చూస్తుంటే మున్సిపల్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యేతో సహా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం దిక్కుతోచని స్థితిలో ఉంది గురువారం హైదరాబాద్లోని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు నివాసం గృహంలో మంచిర్యాల మున్సిపల్ కౌన్సిల్కు చెందిన 7వ వార్డు కౌన్సిలర్ ప్రకాష్ నాయక్ 9వ వార్డు కౌన్సిలర్ బొలిశెట్టి సునీతా కిషన్ 19వ వార్డు కౌన్సిలర్ వంగపల్లి అనితా రవీందర్రావు 22వ వార్డు కౌన్సిలర్ మెరుగు మహేశ్వరి శ్రీనివాస్ 25వ వార్డు కౌన్సిలర్ మీనాజ్ 26వ వార్డు కౌన్సిలర్ నాంపల్లి మాధవి శ్రీనివాస్ 27వ వార్డు కౌన్సిలర్ సిరికొండ పద్మా కొండలరావు 34వ వార్డు కౌన్సిలర్ మాదంశెట్టి సత్యనారాయణ మరియు టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు ఖాజామియా బోడ ధర్మేందర్ తూముల ప్రభాకర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది వారికి కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ల సంఖ్య 24కు చేరింది ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర నాయకులు చిట్ల సత్యనారాయణ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రావుల ఉప్పలయ్య డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు వేములపల్లి సంజీవ్ మాజిద్ కౌన్సిలర్లు సల్లా మహేష్ రామగిరి బానేష్ నల్ల శంకర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి పట్టణ అధ్యక్షులు తూమ్ల నరేష్ నాయకులు కారుకూరి చంద్రమౌళి రవీందర్ మీనాస్ నాజర్ జగ్గారి సంజీవ్ గౌసుద్దీన్ తదితరులు పాల్గొన్నారు గత ఎన్నికల్లో మంచిర్యాల నియోజకవర్గంలో ప్రేమ్సాగర్ రావు గారిని తెలంగాణ మొత్తంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించిన ఏదైతే క్రెడిట్ ఉందో అది మన మంచిర్యాల నియోజకవర్గ ప్రజలకే దక్కుతుంది ముఖ్యంగా వారు చేసిన సేవలను గుర్తించి ప్రజలు పార్టీలన్నింటినీ పక్కకు దోసేసి వారి నాయకత్వాన్ని అందరూ సమ్మతించి వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది అదేవిధంగా వారి నాయకత్వం మీద నమ్మకం ఉంచి కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న 6 గ్యారంటీల మీద నమ్మకం ఉంచి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నుండి వస్తున్న మా గౌరవ కౌన్సిలర్లందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ వాళ్ళు ఈరోజు రావడం అనేది ప్రేమ్సాగర్ రావు గారు చేస్తున్న సేవలకు ఇంకొంచెం మరింత బలం చేకూర్చి వారు ఇంకా మంచిగా ప్రజలకు సేవ చేయాలనే మంచి సంకల్పంతో వాళ్ళు రావడం వల్ల వచ్చినారు కాబట్టి వాళ్ళకు స్వాగతిస్తున్నాను ముఖ్యంగా రాబోయే రోజుల లోపల ఈ 20 సంవత్సరాల నుంచి ఏదైతే మంచిర్యాల పట్టణంలో అభివృద్ధి కుంటుపడిపోయిందో దాన్ని మళ్ళీ మనం పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా రాబోయే 20 తరాలకు కూడా 20 సంవత్సరాలకు కూడా 20 సంవత్సరాల వరకు కూడా మంచిర్యాల పట్టణం ఏ విధంగా అభివృద్ధి చెందాలనే దాని మీద ఆయనకు ప్రేమ్సాగర్ రావు గారికి ఒక స్పష్టమైన వైఖరి ఉంది కాబట్టి దాంట్లో ఈ కౌన్సిలర్ అందరి సహాయ సహకారాలు తోడై వారు ఇంకా మంచిర్యాల పట్టణాన్ని మంచిర్యాల నియోజకవర్గాన్ని ఇంకా బాగా అభివృద్ధి చేస్తారనే నమ్మకం కొద్దీ వీళ్ళందరూ వచ్చినందుకు వాళ్ళందరికీ పేరు పేరున స్వాగతం తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే వారు ఎలాంటి కండిషన్స్ లేకుండా ఎలాంటి ప్రలోభాలు లేకుండా స్వచ్ఛంగా ప్రేమతోటి కేవలం అభివృద్ధిని మాత్రమే దృష్టిలో పెట్టుకొని రావడం అనేది స్వాగతించాల్సిన విషయం మా మహిళా సోదరీమణులు గౌరవ కౌన్సిలర్లు వాళ్ళు కూడా ఎంతో ఉత్సాహంతో రావడం అనేది మా మంచిర్యాల పట్టణానికి శుభసూచకము ఎందుకంటే ఎక్కడైతే ఆడవాళ్ళు పూజింపబడతారో ఆడవాళ్ళు వాళ్ళు ప్రత్యేకంగా గుర్తించబడతారో అక్కడ అభివృద్ధి జరుగుతుంది రాబోయే రోజులు మంచిర్యాల పట్టణానికి నియోజకవర్గానికి మంచి రోజులు వస్తాయని మీ అందరికీ తెలియజేస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్ పెద్దలు గౌరవనీయులు మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగర్ గారి నాయకత్వంలో మంచిర్యాల మున్సిపాలిటీ నుంచి గౌరవ కౌన్సిల్ సభ్యులు 8 మంది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది వారికి కాంగ్రెస్ పార్టీలోకి ప్రేమ్సాగర్ రావు గారి కుటుంబంలోకి అందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం మేమందరం కలిసి పాత వాళ్ళు ప్లస్ ఇప్పుడు జనరల్ కౌన్సిల్ అందరం కలిసి కూడా మంచిర్యాల అభివృద్ధికి పెద్దలు ప్రేమ్సాగర్ గారి నాయకత్వంలో సురేఖమ్మ గారి నాయకత్వంలో మంచిర్యాల అభివృద్ధికి తోడ్పడదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజరుగుతుంది అదేవిధంగా మంచిర్యాల మున్సిపాలిటీ 20 సంవత్సరాలు వెనుకపోవడం జరిగింది దాన్ని పెద్దలు ప్రేమ్సాగర్ గారి నాయకత్వంలో తను విజనున్న నాయకుడు మంచిర్యాల అభివృద్ధి చెందాలనే ఒక కోరిక ఉన్న నాయకుడు తన పేరు స్థిరస్థాయిగా నిలిచిపోవాలనే ఉద్దేశం తనకున్నది కాబట్టి ఈరోజు కౌన్సిలర్లు స్వలాపక్ష లేకుండా
ఈరోజు ప్రేమసాగర్ గారు అయితేనే ఈ మంచిర్యాల మున్సిపాలిటీ అభివృద్ధి అవుతుందని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఈ మంచిర్యాల మున్సిపాలిటీని నెంబర్ 1 స్థానంలో ఉంచాలని చెప్పి ఒక ఉద్దేశంతో అందరు కౌన్సిలర్లు కూడా ఈరోజు వచ్చి ఎన్నుకోవడం జరిగింది. వీరందరూ కూడా మంచిర్యాల మున్సిపాలిటీకి అభివృద్ధికి తోడ్పడతామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకొంతమంది కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. అందరం కలిసి ఈరోజు మంచిర్యాల మున్సిపాలిటీని మంచి మంచిర్యాల అనేది ఉన్నది, అది ఇంతకుముందు అది అబద్ధం. ఈరోజు నిజమైన మంచి మంచిర్యాల అనేది ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. పెద్దలు ప్రేమసాగర్ నాయకత్వంలో మంచిర్యాల పట్టణాన్ని సుందరీకరంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా వచ్చిన వారందరికీ కూడా పేరు పేరున స్వాగతం తెలియజేస్తాం. ఈరోజు గౌరవ మంచిర్యాల శాసనసభ్యులు పెద్దలు ప్రేమసాగర్ గారి నాయకత్వంలో, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారి ఆధ్వర్యంలో పట్టణానికి చెందినటువంటి 8 మంది కౌన్సిలర్లు పెద్దలు ప్రేమసాగర్ గారి నాయకత్వాన్ని బలపరచడానికి వారు చేస్తున్నటువంటి సేవలను మరింత వారికి బలం చేకూర్చుతూ, అదేవిధంగా రాబోయే రోజులలో మంచిర్యాల పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి వారందరూ అవసరం కృషి కూడా కంపల్సరీ కావాలని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు 8 మంది కౌన్సిలర్ జాయిన్ కావడం జరిగింది. అంతకుముందు 5 మొత్తంగా ఇప్పుడు మంచిర్యాల మున్సిపాలిటీలో మన ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సంఖ్య 24 చేయడం జరిగింది. చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే పెద్దలు ప్రేమసాగర్ గారు వారు ఖచ్చితంగా ఒక విజన్తో ఈ యొక్క మంచిర్యాల పట్టణాన్ని అభివృద్ధి చేస్తారు. దాంట్లో అందరం కూడా పాల్పంచుకోమని చెప్పేసి అందరిని అడిగినప్పుడు కూడా అందరూ కూడా సుముఖంగా వారి ఇష్టపూర్వకంగా రావడం జరిగింది. ఎన్ని ఇబ్బందులు ఆటంకాలు ఎదుర్కొన్నప్పటికీ వారు మనస్ఫూర్తిగా ఈరోజు పెద్దలు ప్రేమసాగర్ నాయకత్వాన్ని బలపరచడానికి రావడం చాలా సంతోషకరం. వారందరికీ కూడా పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి మరొకసారి కృతజ్ఞతలు, అదేవిధంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఏదైతే రాబోయేలలో ఈ యొక్క పట్టణాన్ని మంచిగా అభివృద్ధి చెందాలంటే ప్రేమసాగర్ నాయకత్వంలో ఉండి అందరి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అందరి ఆధ్వర్యంలో ఒక పట్టణ సుందరీకంగా చేసుకుందామని చెప్పేసి తెలియజేసుకుంటూ, మంచిర్యాల పట్టణ నడిబొడ్డులో నాణ్యత లేని రోడ్లు వేయడంతో గుంతలు, ఎత్తు వంతలు ఏర్పడటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. తరచుగా ప్రమాదాలు జరుగుతుండటంతో వాహనదారులు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ప్రభుత్వం మారడంతో అప్రమత్తమైన అధికారులు మంచిర్యాల పట్టణంలోని ఐబీ హనుమాన్ చౌరస్తా నుంచి సున్నంబట్టివాడ వరకు రోడ్లు మరమ్మతులు చేపట్టారు. ఈ మరమ్మతు పనులు కూడా అనాలోచితంగా చేయడంతో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఏర్పడ్డాయి. గురువారం ఉదయం నుంచి ఓవర్ బ్రిడ్జి ప్రాంతంలో అటువైపు సున్నంబట్టివాడ ప్రాంతంలో వందలాది వాహనాలు ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్నాయి. ఈ మరమ్మతులు మరో 3 రోజులు కొనసాగుతాయని అధికారులు అంటుండటంతో ట్రాఫిక్ సమస్యలు తీరేదెట్లా అని ప్రజలు వాపోతున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్యలను క్లియర్ చేయాలని ప్రజలు కోరుతున్నారు.
17 ఆదివారం ధనుర్మాస సంక్రమణం ఉన్నందున ఆ రోజు నుంచి ధనుర్మాస పూజలు జరుపుకుంటామని భక్తులందరూ స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగే ఉత్సవాలకు నెల రోజులు హాజరు కావాలని ఆలయ అర్చకులు భట్టాచార్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధనుర్మాసంలో విష్ణు భగవానునికి గోదాదేవి మార్గళి వ్రతాలు తిరుప్పావై పూజలు ఉంటాయని ఈ నెల 23వ తేదీ నాడు ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఉంటుందని భక్తులంతా ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ దొంతుల ముఖేష్లతో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భక్తమహాశయులకు ప్రజలకు తెలియజేయమనగా ప్రతి సంవత్సరము మాదిరిగా ఈ సంవత్సరము ధనుర్మాస సంక్రమణము 17వ తారీఖు రోజు అవుతున్నది. ఈ 17వ తారీఖు నుండి ఒక మాసం రోజులు స్వామికి అత్యంత శ్రేష్టమైన ధనుర్మాసం అనగా ఈ మార్గశీర్ష మాసము మాసాలలో అతి ప్రత్యేకం. మన శరీరంలో ఉన్న భాగాలలో తల ఎట్లనో ఈ మాసాలలో మార్గశీర్షం అంటే అది అంత చాలా మనకు పవిత్రమైన మాసం. కాబట్టి 17వ తారీఖు ఈ 12 నెల ఆదివారం నుండి ఒక నెల రోజుల వరకు స్వామివారికి ధనుర్మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ప్రతిరోజు తిరుప్పావై సేవాకాలము మరియు తీర్థప్రసాద గోష్ఠి, ముక్కోటి ఏకాదశి, ఆ ముక్కోటి దేవతలకు కూడా అయ్యేటువంటి ఆ కృపను ఈ స్వామివారి ధనుర్మాసంలో మనకు ప్రసాదిస్తారు. ఈ 23వ తారీఖు 12వ నెల శనివారం రోజు మహావైభవంగా స్వామివారి వైకుంఠ ద్వారంలో దర్శనం ఇవ్వబోతున్నారు. ఈ ముక్కోటి దేవతలందరూ ఆ రోజు వైకుంఠ ద్వారంలో స్వామివారిని దర్శించుకుంటారు. కాబట్టి ముక్కోటి ఏకాదశి 23వ తారీఖు రోజు భక్త మహాశయులు అందరూ కూడా విచ్చేసి స్వామిని దర్శించుకొని ఈ మాసం రోజులు స్వామివారికి ప్రత్యేకంగా ధనుర్మాస సంక్రమణలో పూజ ఎవరైతే చేసుకుంటారో వారికి కొన్ని వేల సంవత్సరాల కృపను ఆ నారాయణుడు ప్రసాదిస్తాడట. మరియు 14వ తారీఖు రోజు గోదారంగనాథ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈ మాసం రోజులు మన జిల్లా పరిసర ప్రాంతాలు, మన స్థానిక మంచిర్యాల ప్రజలందరూ కూడా విచ్చేసి స్వామిని సేవించి స్వామి కృపను ఎనలేని పొందుతారని అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తున్నాం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బీసీ గురుకుల పాఠశాల వసతి గృహంలో విద్యార్థులకు నీటి కష్టాలు తప్పటం లేదు. గురువారం ఉదయం నుంచి వసతి గృహంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో వసతి గృహంలో నీటి సమస్య ఏర్పడింది. ఈ నేపథ్యంలో వసతి గృహ సిబ్బంది సహాయంతో విద్యార్థులు ఎదురుగా ఉన్న సాయిబాబా ఆలయంలో చేతి పంపు ద్వారా బకెట్లలో నీటిని నింపుకొని ప్రధాన రహదారిని దాటుతూ బకెట్లలో నీటిని తెచ్చుకున్నారు. ఈ విషయంపై గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ని చరవాణిలో సంప్రదించగా వసతి గృహంలో ఉదయం నుంచి విద్యుత్ సరఫరా లేకపోవడంతో నీటి సమస్య ఏర్పడిందని, నీటిని ట్యాంకర్ ద్వారా సరఫరా చేయడానికి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సంప్రదించగా ట్యాంకర్ లేదని సిబ్బంది వివరించినట్లు తెలిపారు. విద్యార్థులు బకెట్లతో ప్రధాన రహదారిని దాటుతుండగా ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు అని, విద్యార్థులు చదువు కోసం పాఠశాలకు వస్తే వారితో వెట్టిచాకిరీ చేయించుకోవడం సమంజసమా అని స్థానిక రిపోర్టర్ ప్రశ్నించారు. దీంతో పాఠశాల సిబ్బంది విద్యార్థులను వసతి గృహంలోకి తీసుకువెళ్లారు.
కాశీపేట మండల తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్కు సోమగూడెం కే గ్రామ పంచాయతీలో గల సర్వే నెంబర్ 146/14 గల ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి సంకే రవి మాట్లాడుతూ ప్రభుత్వ భూమిని కేకేఓసీ పరిధిలో లేకున్నా ఉన్నట్టు నకిలీ పత్రాలు సృష్టించి పరిహారం పొందిన వారిపై చర్యలు తీసుకుని ఇట్టి భూమిని ఇళ్లు లేని నిరుపేదలకు పంచాలని వినతి కోరారు. ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఇట్టి భూమిని కొంతమంది రాజకీయ నాయకులు బినామీ పేర్లతో కబ్జా చేసి అమ్ముకోవడం కోసం ట్రాక్టర్ పెట్టి చదును చేయించారని, ఇట్టి భూమిని ఇంటి స్థలాలు లేని పేదలకు పంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కాశీపేట సర్పంచ్ బూక్యా చందూలాల్, సోమగూడెం కే ఉప సర్పంచ్ కనుకుల రాకేష్, యూత్ నాయకులు అజ్మీర రాజా, అజ్మీర రవి, శివసాయి, ఇస్లావత్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సోమగూడెం కే గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని కాపాడాలని, ఇటు భూమిని ఇండ్లు లేనటువంటి ఇంటి స్థలాలు లేనటువంటి పేదలకు ఇంటి స్థలాలుగా కేటాయించాలని చెప్పి గ్రామ ప్రజలుగా ఇక్కడికి వచ్చి డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు ఏదైతే కొంతమంది కబ్జాదారులు బినామీ పేర్లతోటి సుమారుగా ఒక 3.5 ఎకరాల భూమిని కబ్జా చేసి ప్లాట్లు చేసి అమ్మేటువంటి ప్రయత్నం చేయడం కోసము ట్రాక్టర్లు పెట్టి సదును చేశారు. ఈ భూమి పూర్వపరాలు ఈ సింగరేణిలో 85 తర్వాత ఆ భూమి పట్టాదారు నుంచి సింగరేణి యాజమాన్యం తీసుకొని వాళ్లకు డబ్బులు ఇచ్చింది. 85 నుంచి ఆ ప్రాంతం అంతా సింగరేణి పరిధిలో ఉంది. మళ్ళీ అదే భూమికి 2017లో కేకేఓసీలో పోతుందనేటువంటి పేరుతోటి కూడా రెండోసారి కూడా బినామీ పేర్లతోని కొంతమంది రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకొని ప్రభుత్వ ధనాన్ని కాజేయడం అనేది జరిగింది. 35 సంవత్సరాలుగా పైగా అది ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి భూమి. సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు హోటల్ సౌకర్యం లేకపోతే దుబ్బగూడెము, కాశీపేట, వరిపేట, మందమరి ఈ ప్రాంతాలకు చెందినటువంటి కార్మికులు 1991లో ఆ ట్యాంక్ బస్సు ఏరియాలో ఉన్నటువంటి నీలగిరి తోటల్లో ఇండ్లేసుకొని నివాసం ఉన్నారు. అప్పుడు అధికారులు, పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ శాఖ వాళ్ళు జోక్యం చేసుకొని ముందు భాగంలో ఉన్నటువంటి సుమారు 7 ఎకరాల భూమి పోలీసు క్వార్టర్లకు ప్రభుత్వ అవసరాల కోసము తీసుకోవడం అనేది జరిగింది. ఆ రోజు నుంచి భూమి అది ప్రభుత్వ ఆధీనంలో ఉంది. మరి ప్రభుత్వ ఆధీనంలో 30 సంవత్సరాలుగా ఉన్నటువంటి భూమి ఎట్లా మీరు కేకేఓసీలో పోయింది, పట్టాదారులకు మేము డబ్బులు ఇచ్చినామని చెప్తుందని చెప్పి సందర్భంగా మేము అధికారులను ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వ భూమికి మీరు డబ్బులు చెల్లించడం ఏంది అని చెప్పి మేము అడుగుతున్నాం. ఎవరు దీని వెనకాల ఉన్నారు? ప్రభుత్వ ధనం అంటే ప్రజల ధనాన్ని మీరు దుర్వినియోగం చేస్తున్నారు. ఈ దుర్వినియోగం చేసినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము గ్రామస్తులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆ ప్రభుత్వ భూమిని కాపాడాలి, కబ్జాదారులపైన చర్యలు తీసుకోవాలి. ఆ భూమిని ఇండ్ల స్థలాలు లేనటువంటి పేదలకు పంచి వాళ్ళకు ఇల్లు నిర్మించి వాళ్ళ ఈ నెల 18వ తేదీన సుబ్రహ్మణ్య స్వామి పుట్టినరోజు సందర్భంగా సుబ్రహ్మణ్య షష్ఠి పూజలు నిర్వహిస్తామని, భక్తులందరూ పూజల్లో పాల్గొని సుబ్రహ్మణ్య స్వామి కృపకు పాత్రులు కావాలని ఆలయ అర్చకులు నరహరి శర్మ కోరారు. ప్రతిరోజు విశ్వనాథ్ ఆలయంలోని సుబ్రహ్మణ్య స్వామికి క్షీరాభిషేకం, అభిషేకాలు, పూజలు ఉంటాయని, భక్తులంతా పూజలకు హాజరు కావాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ దొంతుల ముఖేష్లతో పాటు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భక్తులందరికీ మనవి. మార్గశుద్ధ షష్ఠి ఈ నెల 18వ తారీఖు సోమవారం రోజున సుబ్రహ్మణ్య షష్ఠి. ఆ రోజున సుబ్రహ్మణ్య స్వామి పుట్టినరోజు అని చెప్పేసి మనందరం అనుకుంటాం. ఇదే తెలంగాణలో షష్ఠి బోనాలుగా చాలా ప్రసిద్ధి. అమావాస్య మొదలు షష్ఠి దాకా షష్ఠి బోనాలు అని చెప్పేసి 7 రోజులు తెలంగాణలో చాలా ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటారు. సుబ్రహ్మణ్య షష్ఠి ఆ రోజున ఉదయం మన విశ్వస్వామి దేవస్థానంలో కొలువైనటువంటి సుబ్రహ్మణ్య స్వామికి ఎంతమంది భక్తులు వచ్చినా అందరితో
సుబ్రహ్మణ్య స్వామికి క్షీరాభిషేకం, అదేవిధంగా స్వామివారికి విశ్వాసం చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా మీ కుటుంబ సమేతంగా వచ్చి సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకోండి. సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయడం ద్వారా కుజదోషాలు కానీ కాలసర్ప దోషాలు కానీ ఉన్నట్టయితే తొలగిపోయి ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం వల్ల అంతా శుభం జరుగుతుందని చెప్పేసి మన పురాణాలు శాస్త్రాలు చెప్తాయి. కాబట్టి భక్తులందరూ కూడా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు 18వ తారీఖున ఉదయం 7 గంటలకు దేవాలయంకి వచ్చి స్వామివారిని దర్శించుకొని అభిషేకాలు చేసుకొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా మరీ విన్నవించడం జరుగుతున్నది. భక్తుల తరఫు నుండి పాలు, వస్త్రాలు, పూలు అన్ని సమకూర్చడం జరుగుతుంది. వచ్చిన భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం దేవాలయంలో ఒక టికెట్ కొనుక్కొని కనుక మీ గోత్రనామాలతో పూజ చేసుకున్నట్టయితే మిగతా పూజ సామాగ్రి మొత్తం కూడా దేవాలయం సమకూరుస్తున్నది భక్తుల సహాయ సహకారాలతో. కాబట్టి మీరు వచ్చేటప్పుడు ఒక కొబ్బరికాయ, పూలు, పండ్లు తీసుకొని వస్తే సరిపోతుంది. మిగతా వస్తువులను కూడా దేవాలయం సమకూరుస్తుంది. భక్తులు ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకొని సుబ్రహ్మణ్య షష్ఠిని విజయవంతం చేయవలసిందిగా మరి కాశీపేట మండలంలోని సోముగూడెం కే గ్రామ పంచాయతీలో సర్పంచ్ సాపాటు శంకర్ ఆధ్వర్యంలో కరీంనగర్ సన్షైన్ హాస్పిటల్స్, కరీంనగర్ ప్రతిమా కంటి ఆసుపత్రి సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా షుగర్, బీపీ, ఈసీజీ, కంటి పరీక్ష, ఆర్తో వైద్య పరీక్షలు నిర్వహించి మందులను, కంటి అద్దాలను పంపిణీ చేశారు. అనంతరం సర్పంచ్ సాపాటు శంకర్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం కోసం పంచాయతీలో వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు దాసరి వెంకటరమణ, వైద్యులు డాక్టర్ ప్రవీణ్ కుమార్, పీఆర్ఓ నిఖిలేష్, ఆర్ఐ సులోచన, కార్యదర్శి కొండగూర్ల కీర్తి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. మరి స్థానికంగా ప్రజల కోసం మరి కరీంనగర్ సన్షైన్ హాస్పిటల్ వారు మరి ఉచిత శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మంచిర్యాల నుంచి మరి ఏదైతే ప్రాతిమా కంటి హాస్పిటల్ నుంచి కూడా మరి ఉచిత సేవ కోసం మరి ఇక్కడ ఈరోజు రావడం జరిగింది. మరి స్థానికంగా ఉన్న ప్రజలు ఏంటంటే ఈసీజీ కావచ్చు, బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, అదేవిధంగా మరి కంటి చూపు ఏ రకంగా విధంగా మరి గ్రామ పంచాయతీలు కూడా నిన్నటి రోజు మరి టామ్ చేయించి మరి పెద్ద మొత్తంలో ఈరోజు గ్రామ పంచాయతీలు కూడా మరి తీసుకొచ్చి మరి వారిని పరీక్ష చేయించి వారికి ఉచితంగా మందులు ఇవ్వడమే కాకుండా ఏదైతే కంటి ఆపరేషన్ సంబంధించిన ఎందుకంటే ఆఫ్ రేటుకు మరి చేయడం కూడా మరి ఇంకా క్యాంప్ వేసిన వారు డాక్టర్ వారు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఎందుకంటే ఈ రోజులలో అసలు ఏ రకమైన వ్యాధులు వస్తున్నాయో తెలియని విషయాల్లో మరి ప్రజలందరూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ మరి వారి ఉన్న రోగాల విషయంలో తెలియడం కోసం ఈరోజు క్యాంప్ ఇచ్చిన ఈ డాక్టర్స్ అందరికి ధన్యవాదాలు చెప్తూ అదేవిధంగా మాకు చెప్పగానే వచ్చిన ఎడిటర్ గారికి మరియు మా పంచాయత్ సెక్రటరీ గారికి మరియు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ కోనేరు కృష్ణ గురువారం మధ్యాహ్నం 12 గంటలకు బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఉన్న జెడ్పీ చైర్పర్సన్ కోవాలక్ష్మి ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో జెడ్పీ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైస్ జెడ్పీ చైర్పర్సన్గా ఉన్న కోనేరు కృష్ణ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయంలో జెడ్పీ చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం కోనేరు కృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జెడ్పీటీసీ నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. మాజీ సీఎం కేసీఆర్ చొరవతో టీబీజీ కేసు ఆధ్వర్యంలో 60కి పైగా హక్కులు సాధించామని, సింగరేణి చరిత్రలో ఇదో రికార్డు అని టీబీజీ కేసు మందమరి ఏరియా ఉపాధ్యక్షులు మేడిపల్లి సంపత్ స్పష్టం చేశారు. బెల్లంపల్లి పట్టణంలోని శాంతి గని ఆవరణలో గని ఫిట్ కార్యదర్శి దాసరి శ్రీనివాస్ అధ్యక్షతన గురువారం నిర్వహించిన గేట్ మీటింగ్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సాధించిన హక్కులను పోడగొట్టిన ఘనత జాతీయ సంఘాలు ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీకే దక్కుతుందని విమర్శించారు. డిపెండెంట్ ఉద్యోగాలను పోగొట్టి సింగరేణి కార్మిక బిడ్డలకు అన్యాయం చేసిన జాతీయ సంఘాలు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఓట్లు అడగడానికి కార్మికుల వద్దకు రావడం సిగ్గుచేటని ఆరోపించారు. తమ సంఘం ఆధ్వర్యంలో కారుణ్య నియామకాల ద్వారా కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించామని గుర్తు చేశారు. ఏఐటీసీ హయాంలో గోల్డెన్ షేక్ హ్యాండ్ ద్వారా 24,000 మంది కార్మికులను తొలగించిందని, వారు ప్రస్తుతం దుర్భర పరిస్థితి అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 7,000 మంది కార్మికులను డిస్మిస్ చేశారని ఆరోపించారు. 1,000 మందికి పైగా డిస్మిసల్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకున్న ఘనత తమ సంఘానికే దక్కుతుందని వెల్లడించారు. టీబీజీకే సంఘం తీసుకువచ్చిన పథకాలు, జాతీయ సంఘాలు పోగొట్టిన పథకాలలో త్వరలో వాల్ పోస్టర్లు విడుదల చేస్తామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే లాభాల వాటాను 14% నుండి 32%కి పెంచిన ఘనత కేసీఆర్దేనన్నారు.
ఈ కార్యక్రమంలో ఏరియా కార్యదర్శి వెంకటరమణ, నాయకులు రాజనాల రమేష్, దాడి రమేష్, పెద్దపల్లి రాజన్న, సిద్దంశెట్టి సాజన్, ఆవుల రవికిరణ్, మైన్ కమిటీ, సేఫ్టీ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 27వ తారీఖు నాడు జరగబోయే ఎలక్షన్లలో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం గుర్తైనటువంటి బాణం గుర్తు సీరియల్ నంబర్ 10 పైన అందరూ బాణం గుర్తుపై ఓటేసి ఇవాళ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘాన్ని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం హక్కులు సాధించిన సంఘం, ఇవాళ జాతీయ సంఘాలు హక్కులు పోగొట్టిన సంఘం. ఇవాళ పెద్దలు వెంకట్రావు గారు, రాజిరెడ్డి అన్న గారు, మల్లన్న గారు ఇవాళ ఎంతో కృషి చేసి సింగరేణి కార్మికుల హక్కుల సాధనలో ఎక్కడా రాజీ పడకుండా అనేక హక్కులు తీసుకొచ్చిన సంఘం తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం. ముఖ్యంగా వాళ్ళ 6/6/99లో రద్దయిన వారసత్వ ఉద్యోగాలను తిరిగి కారుణ్య నియామకాల పేరుతో మన వెంకట్రావు సారు, రాజిరెడ్డి అన్న 2018 మార్చి 8వ తారీఖు నాడు వాళ్ళ కారుణ్య నియామకాలు ఈరోజు వరకు సుమారుగా 13,000 మంది కార్మికులకు వాళ్ళ కారుణ్య నియామక తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం సుమారు 3,600 మందిని, అదేవిధంగా 2018 సంఘం గుర్తింపు సంఘం అయిన తర్వాత ఎక్స్ట్రా సుమారు 5,000 మందిని, దాంట్లో ముఖ్యంగా డీలు, క్లర్కులు, మిషనిస్టులు, టర్నర్లు, వెల్డర్లు, 5,000 మందిని మొత్తంగా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం సింగరేణిలో ఎన్నికైన తర్వాత 22,356 మందికి వాళ్ళ యువరక్తాన్ని నింపి వాళ్ళ కుటుంబాల్లో వెలుగు నింపిన సంఘం తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం. మన తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం సిఫార్సు మేరకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు శ్రీరాంపూర్ అనేది వాళ్ళ కోల్ ఇండియాలో భారతదేశంలో ఎక్కలేని విధంగా వాళ్ళ తల్లిదండ్రుల కార్పొరేట్ వైద్య సౌకర్యం, సంవత్సరానికి 50,000 రూపాయలు తిరిగి చెల్లించి కరెంటు, ఉచిత కరెంటు 1% శాశ్వతంగా రద్దు చేయడం, ఏసీ సౌకర్యం కల్పించడం, తెలంగాణ ప్రతి కార్మికునికి తెలంగాణ ఇంక్రిమెంటు తిరిగి చెల్లించడం, 36 రోజుల కాలానికి వాళ్ళ పోగొట్టిన పిఎంఈ మాస్టర్ ఇప్పించడం కోడు, అదేవిధంగా వాళ్ళ 100 రూపాయల నామినల్ ఫీజులో 2వ డెలివరీ, కష్టకాలంలో హైదరాబాద్లో సంఖ్య పెట్టి సంఖ్యను కూడా కరోనా లాంటి కష్టకాలంలో కూడా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కార్మికుల ఏఐటీసీ కానీ ఒక్కసారి గుర్తింపు సంఘంగా ఉన్న ఐఎన్టీసీ కానీ ఒక్క హక్కును కూడా ఇక్కడ సాధించిన సందర్భాలు లేవు. కానీ కార్మిక సంఘం 60 సంవత్సరాల అనుభవంతో వెంకట్రావు గారు వాళ్ళ డబుల్ లాల్ చేసిన నాయకత్వంలో వాళ్ళ సింగరేణి ఉద్యోగులకు అనేకమైన హక్కులను తీసుకొచ్చినాం. ఒక్క కార్మికునికి ఆర్థిక పరమైన నష్టం కాకుండా వాళ్ళ లాభాల వాటా 32%, కార్మికుడు యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు 24 గంటల కొత్త డిమాండ్లు వాళ్ళ కోల్ ఇండియాలో లేని పిహెచ్డి, సంక్రాంతి, రంజాన్, అదేవిధంగా ఆప్షనల్ పిహెచ్డి వాళ్ళ అమలు కావడం, వాళ్ళ అనేక మన మందమర్స మన ఎమ్మెల్యేల దృష్టికి, అదేవిధంగా కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తే అసెస్మెంట్ ఇప్పిస్తానన్నారో దాన్ని కూడా మన సంఘం గెలిచేటల్లో మాట్లాడి ఆనాడు సమ్మె పిలుపులిచ్చి సమ్మెను పిలుపులిచ్చి ఒక్కటి టెండర్ కాకుండా వచ్చే సింగరేణి ఎన్నికల్లో ఐఎన్టీయూసీ యూనియన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఐఎన్టీయూసీ సెంట్రల్ సెక్రటరీ దాపర్తి శ్రీనివాస్ కార్మికులకు పిలుపునిచ్చారు. గురువారం కాశీపేట మండల కేంద్రంలోని కాశీపేట ప్రెస్ క్లబ్ భవన్లో ఐఎన్టీయూసీ సెంట్రల్ సెక్రటరీగా ఎన్నికైన రాపర్తి శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు, ఐఎన్టీయూసీ నాయకులతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ మందమరి ఏరియాలోని కాశీపేట 1, 2వ గనుల్లో కార్మికులను అందరినీ కలుపుకొని వెళుతూ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వేముల కృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలవడం జరిగిందని, కార్మికులు ఐఎన్టీయూసీని భారీ మెజారిటీతో గెలిపిస్తే కార్మికులు హక్కులు అమలు జరుగుతాయన్నారు. మాజీ సహకార చైర్మన్ పుస్కూరి వంశీకృష్ణారావు మాట్లాడుతూ కార్మికుల పక్షాన ఉండే ఐఎన్టీయూసీకే కార్మికులు మద్దతు తెలపాలని కోరారు. అనంతరం ఐఎన్టీయూసీ సెంట్రల్ సెక్రటరీగా రాపర్తి శ్రీనివాస్ ఎన్నికైన సందర్భంగా నాయకులు, కార్మికులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షులు సిద్ధం తిరుపతి, మాజీ సర్పంచ్ ఉత్తూరి సత్తయ్య, కాంగ్రెస్ నాయకులు నస్పూరి నర్సింగ్, సామలక్ష్మణ్, వడ వెంకటేష్, కోడూరు మునిందర్, కుమారస్వామి, హరీష్, రాజు, రాజేశం, రమేష్, చంద్రయ్య, బలరాం, మధుకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ బాధ్యత తీసుకోవాలి, నువ్వు పనిచేయాలి, ఈ 2 మైళ్ళను మంచి మెజారిటీ తీసుకురావాలి అని చెప్పి నాకు ఈ బాధ్యత చాలా పెద్ద బాధ్యత చెప్పారు. మరి నేను కూడా కార్మికులకు ఎల్లవేళ పనిచేస్తూ వారికి అందుబాటులో ఉంటూ నేను ఏ టైంలో కూడా కార్మికుల క్షేమం కొరకు నేను పనిచేస్తానని చెప్పేసి మనస్ఫూర్తిగా
నేను చెప్తున్నాను. అలాగే ఈ ఎలక్షన్లో కూడా అధిక మెజార్టీతో 2 మహిళల్లో అధిక మెజార్టీ తీసుకొచ్చినందుకు చాలా ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈరోజు మా కాస్పేట మండల సీనియర్ నాయకులు, మాజీ ఎంపీటీసీ, వివిధ పదవుల్లో కాంగ్రెస్ పార్టీకి విస్తృతంగా సేవలు అందించినటువంటి మా మిత్రులు రాపర్ శ్రీరన్న గారు ఈరోజు ఐఎన్టీసీ కార్మిక విభాగం ఐఎన్టీసీకి సెంట్రల్ కమిటీ కార్యదర్శిగా ఎన్నిక కావడం, నియమించబడడానికి వారికి నా తరఫున మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆర్థిక శుభాకాంక్షలు తెలుపుతూ, ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం అభ్యర్థి వినోద్ వెంకటస్వామి గారి నాయకత్వంలో, అలాగే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొకిరాల సురేఖ ప్రేమ్సాగర్ గారి నాయకత్వంలో బలంగా కాస్పేట మండలంలో ఐఎన్టీసీని బలోపేతం చేయడానికి, ఇక్కడున్న కాస్పేట మండలంలోని 2 భూగర్భ గనులకు మరియు విస్తృతంగా మందమరి ఏరియాలో కానీ సెంట్రల్ కమిటీ ఏరియాలో పనిచేయడానికి సినన్నకు అవకాశం కల్పించడం మా అందరికీ ఆనందదాయకం. రాబోయే రోజుల్లో కాస్పేట మండలంలోని 2 భూగర్భ గనులు కాస్పేట 1, కాస్పేట 2 ఇంక్లైన్ కార్మికుల సమస్యలపై నిరంతరం శ్రమిస్తూ వారి కష్టసుఖాల్లో వారికి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా వచ్చే సమస్యలపై వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల మీద ఎప్పటికీ నిరంతరం శ్రమిస్తూ పార్టీకి అధినాయకత్వం దృష్టి తీసుకుపోయి ఐఎన్టీసీ పక్షాన వారి సమస్యలపై నిరంతరం పోరాడాలని చెప్తూ, 2 మైన్స్ ఉన్నాయి, కాస్పేట 1, కాస్పేట 2. ఇక్కడ బంకర్ కూడా ఉంది. ఎందుకంటే మనకు ముందరలో ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు అధిష్టానం చెప్పే నిర్ణయం ప్రకారం. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. కాంగ్రెస్ గూటికి చేరిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు, ఖాళీ అవుతున్న మున్సిపల్ కౌన్సిల్, కండువా కప్పి ఘనంగా పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే. రోడ్ల మరమ్మతు పనులతో మంచిర్యాల పట్టణంలో ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్యస్తం, ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. ఆసిఫాబాద్ జిల్లా బీసీ గురుకుల విద్యార్థుల నీటి కష్టాలు, విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో తలెత్తిన సమస్య, పట్టించుకోని అధికార యంత్రాంగం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.